అందరికీ నమస్కారం. ఈ వీడియోలో తెలంగాణ 2024 డిఎస్సికి సంబంధించినటువంటి ప్రశ్నాపత్రాలను అంటే ప్రీవియస్ ప్రశ్నాపత్రాలను మూడవది పార్ట్ 3ని వివరించాలనుకుంటున్నాను. గతంలో 2 వీడియోలు చేశాను. ఇది మూడవ ప్రశ్నాపత్రం. ఎందుకంటే రాబోయేటువంటి టెట్లో కానీ డిఎస్సిలో కానీ సిలబస్ సేమ్ కాబట్టి ప్రశ్నలు కొన్ని మరలా అడగటానికి అవకాశం ఉన్నటువంటివి లేదా ఏ విభాగం నుంచి ఏ విధంగా ప్రశ్నలు అడుగుతున్నాడు అనేటువంటిది మనకి స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఈ వీడియో తెలంగాణ 2024 డిఎస్సి యొక్క ప్రశ్నాపత్రం. మొదటి ప్రశ్న, కవిత్రయం అని ఎవరిని అంటారు? కవిత్రయం అని ఎవరిని అంటారు? 8వ తరగతిలో మొట్టమొదటి పాఠమే త్యాగనిరతి అని నన్నయ్య రచించినటువంటి పాఠంలో మనకి ఈ విషయాన్ని తెలియజేయటం జరిగింది. కవిత్రయం అనేటువంటిది నన్నయ్య, తిక్కన, ఎర్రన. నన్నయ్య 11వ శతాబ్దం, తిక్కన 13వ శతాబ్దం, ఎర్రన 14వ శతాబ్దం. ఈ ముగ్గురు కవులు సంస్కృతంలో వ్యాస మహర్షి రాసినటువంటి భారతాన్ని ఆంధ్రీకరించారు తెలుగులో. నన్నయ్య 2.5 పర్వాలను, తిక్కన 15 పర్వాలను, ఎర్రన అరపర్వాన్ని. ఇది మనకి తెలుస్తుంది ఆ యొక్క పాఠంలో. కాబట్టి జవాబు 1. ఇక్కడే టిక్కు పెట్టి ఇచ్చేశాడు. నేను అదే పేపర్ను వివరిస్తున్నాను. ఏదైనా చిన్న చిన్న వివరణ ఉంటే నేను తెలియజేస్తాను. రెండవ ప్రశ్న, క్రింది వానిలో గుర్రం జాషువా రచన కానిది అన్నాడు. జాగ్రత్తగా గమనించండి. కానిది అనేటువంటి సందర్భంలో మనం ఎక్కువగా గుర్రం జాషువా రచన అనగానే మొట్టమొదటి చూస్తాం గబ్బిలం ప్రసిద్ధ రచన కాబట్టి ఇదేనా అనుకుంటాం. కాబట్టి కానిది, అయినది అనేటువంటి వాటిని ఆ ప్రశ్నలు కొంచెం ముఖ్యమైనవిగా భావించండి. ఆప్షను గుర్రం జాషువా రచన కానిది గబ్బిలం, పిరదౌసి, స్వప్న కథ. 3 గుర్రం జాషువా రచనలే. ప్రసిద్ధమైనటువంటి రచనలు అన్నిటికంటే ప్రసిద్ధమైనది గబ్బిలం. గంగిరెద్దు అనేటువంటిది ఆయన రచన కానిది. గంగిరెద్దు అనేటువంటి రచన ఎవరిది? మనకు 6వ తరగతిలో వర్షం అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించినటువంటి పల్లా దుర్గయ్య అని కవి మనం 6వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకం మొత్తం వివరంగా చెప్పుకున్నాం. అంటే నేపథ్యం కానీ లేకపోతే ఉద్దేశం కానీ, ప్రక్రియ, కవి, ముఖ్యాంశాలు అనేటువంటి ఒక వీడియో చేశాను. 6, 7, 8వ తరగతిని నేను వీలైనంత వరకు రేపు కానీ ఎల్లుండి కానీ అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. వర్షం అనేటువంటి పాఠ్యాంశం పల్లా దుర్గయ్య రచించినటువంటి 6వ తరగతిలో ఇచ్చినటువంటిది అనమాట. వర్షం అనేటువంటి పాఠ్యాంశం పల్లా దుర్గయ్య రచించారు. ఆయన రచనల్లో ఆయన మనకి కవి పరిచయంలో 2 రచనలు చెబుతాడు. ఒకటి పాలవెల్లి అనేటువంటి రచన ఒకటి, పాలవెల్లి రచన ఒకటి, గంగిరెద్దు రచన ఒకటి. మనం ఆ పాఠ్యాంశం చెప్పుకునేటప్పుడు కూడా చెప్పుకున్నాం. ఏమని? వర్షం పల్లా, వర్షం పడలేదు అని గుర్తుపెట్టుకుంటే వర్షం అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించింది పల్లా దుర్గయ్య అని తెలుస్తుంది. మనం దీనికి అనుబంధంగా ఇంకో కొండ గుర్తు కూడా చెప్పుకున్నాం. వర్షం పడలేదు కాబట్టి గంగిరెద్దు పాలు ఇవ్వలేదు. సహజంగా ఎద్దు పాలు ఇవ్వదు కదా, కానీ మనం ముద్దు గుర్తులో చెప్పుకున్నాం గంగిరెద్దు పాలు ఇవ్వలేదు అని. అంటే గంగిరెద్దు రచన, పాలవెల్లి అనేటువంటి రచన, ఈ 2 రచనలు కూడా పల్లా దుర్గయ్య రచించినటువంటిది. కాబట్టి గుర్రం జాషువా రచన కానిది ఏంటంటే గంగిరెద్దు అనేటువంటిది. తర్వాత ప్రశ్న, సామాన్య భాషలో కవిత్వం రాసిన టి. కృష్ణమూర్తి యాదవ్. టి. కృష్ణమూర్తి యాదవ్ రచనలు ఏమిటి అని అడిగాడు. రాగమాల, మా ఊరు, తొక్కుడు బండ, శబ్నం, నేతాజీ, బాపూజీ, తృణకంకణం, స్నేహలత. జవాబు తొక్కుడు బండ, శబ్నం. ఈ 2 రచనలు చాలా ముఖ్యమైనవి. ప్రతిసారి టెట్లో కానీ డిఎస్సిలో కానీ గుర్రం జాషువా గారి రచనల మీద, టి. కృష్ణమూర్తి యాదవ్ గారి యొక్క రచనల మీద తప్పనిసరిగా మనకి ప్రశ్న అనేటువంటిది అడుగుతూనే ఉన్నాడు. 7వ తరగతిలో అమ్మ జ్ఞాపకాలు అనేటువంటి వచన కవిత అన్నమాట. అమ్మ జ్ఞాపకాలు అనేటువంటి ఆ వచన కవితకు సంబంధించినటువంటిది. తొక్కుడు బండ నేను కవుల యొక్క రచనలు తెలియజేసిన సందర్భంలో చెప్పాను. తొక్కుడు బండ ఇది తొలి టి. కృష్ణమూర్తి యాదవ్ గారి యొక్క తొలి కవితా సంకలనం. అలాగనే శబ్నం అనేటువంటిది 2వ కవితా సంకలనం. ఇది 2వది. తొలిదేమో తొక్కుడు బండ. నేను తొలి అని తొక్కుడు బండ గుర్తుపెట్టుకోమని చెప్పాను అప్పుడు. తొలి ఎందుకంటే గతంలో ఒకసారి అడిగాడు. ఏమని అడిగాడు?
టి కృష్ణమూర్తి యాదవ్ గారి యొక్క తొలి కవితా సంకలనం ఏందని 2 ఆప్షన్లు ఇచ్చాడు. తొక్కుడు బండి ఇచ్చాడు, శబ్దం ఇచ్చాడు. కాబట్టి ఈ రెండింటిని జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. అమ్మ జ్ఞాపకాలు అనేటువంటిది మాత్రం శబ్దం అనేటువంటి ఈ రచన నుంచి ఇచ్చాడు, ఈ గ్రంథం నుంచి, 2వ కవితా సంపుటి నుంచి. కాబట్టి 2 రచనలు గుర్తుపెట్టుకోవటం ముఖ్యమే. ఇవి ఆయన యొక్క రచనలు. ఇక రాగమాల, మా ఊరు అనేటువంటి ఈ యొక్క 2 రచనలు వచ్చేసరికి ఆచి వెంకటాచార్యులు వారు రచించినటువంటి పల్లె అందాలు అనేటువంటి ఒక పాఠం ఉంది కదా, అందులో అనమాట ఆచి వెంకటాచార్యులు. అలాగనే నేతాజీ బాపూజీ గుర్రం జాషువా గారు, తెలిసినటువంటిదే, గుర్రం జాషువా గారు. తృణకంకణం స్నేహలత గత టెట్లో ఎన్నిసార్లు అడిగాడో రాయపోలు సుబ్బారావు గారి యొక్క ఈ రచనల గురించి. రాయప్రోలు వారిది స్త్రీలు పొంగిన జీవగడ్డ అనేటువంటి పాఠ్యాంశం ఉంది కదా, తృణకంకణం స్నేహలత. అయితే ఈడ ఇంకొక విషయం గమనించాలి. తృణకంకణం స్నేహలత అనేటువంటి 2 కూడా ఖండకావ్యాలు అన్నమాట. గతంలో ఈ యొక్క రాయపోలు సుబ్బారావు గారి గురించి ఒక అద్భుతమైనటువంటి ప్రశ్న అడిగాడు. ఏమని అడిగాడు? క్రింది వానిలో రాయప్రోలు సుబ్బారావు గారు రచించినటువంటి లక్షణ గ్రంథాలు ఏమిటి అని అడిగాడు. లక్షణ గ్రంథం ఏందని ఆయన రాసినటువంటి 4 రచనలు ఇవ్వటం జరిగింది. తృణకంకణం ఇచ్చాడు, స్నేహాలత ఇచ్చాడు, అలాగనే రమ్యాలోకం ఇచ్చాడు, జడకుచ్చులు, ఇలాంటివి లక్షణ గ్రంథాలు ఆయన 2 రాశారు. ఒకటి రమ్యాలోకం, ఒకటి మాధురీ దర్శనం అనేటువంటిది ఇది. కాబట్టి ఎప్పుడన్నా ఇలాగా రచనల్లో ప్రత్యేకంగా లక్షణ గ్రంథాలు ఏమిటని కానీ, ఖండకావ్యాలు ఏమిటని కానీ అని అడిగినప్పుడు వాటిని మనం చాలా జాగ్రత్తగా జవాబు గుర్తించగలగాలి. ఆ విధానంలో అడిగితే మాత్రం ప్రశ్న చాలా కష్టతరంగా ఉంటుంది. ఆ విధానంలో చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ప్రశ్న, బద్దెన రాసిన శతకం ఏమిటనేది 4 ఆప్షన్లు ఇచ్చాడు, చూద్దాం. ఆప్షన్ వేమన శతకం, బద్దెన రాసిన శతకం. వేమన శతకం కాదు కదా, వేమన శతకం వేమన రచించాడు. కవి కూడా వేమనే, ప్రజాకవి అని బిరుదాంకితులు. వేమన అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఆట వెలది ఛందస్సులో రాయబడినటువంటిది అనమాట వేమన శతకం. అలాగనే రెండవది దాశరథి శతకం కంచర్ల గోపన్న, రచయిత కంచర్ల గోపన్న. దాశరథి శతకంలో ఇందులోనేమో విశ్వదాభిరామ వినురవేమ మొగటం, దాశరథి కరుణాపయోనిధి మొగటం. ఇది దాశరథి శతక కర్త కంచర్ల గోపన్న. ఉత్పలమాల ఉంటుంది, చంపకమాల ఛందస్సుకు సంబంధించి కూడా. సుమతి శతకం, బద్దెన రాసినటువంటి శతకం వచ్చేసరికి సుమతి శతకం అనగానే మనకు వెంటనే గుర్తు రావాల్సిన ఛందస్సు కందం. చిన్న పద్యాలే కానీ కంద పద్యాలలో రాయబడిన శతకం. తెలుగులో అత్యంత ప్రజాదరణ పొందినటువంటి శతకంగా కూడా మనం సుమతి శతకాన్ని చెప్పుకోవచ్చు. భద్రభూపాలుడు అని మనం గతంలో వీడియో కూడా చెప్పుకున్నాం. భాస్కర శతకం, మారద వెంకయ్య రాసినటువంటి భాస్కర శతకం. దాశరథి కరుణాపయోనిధి అనేది దాశరథి శతకం అయితే భాస్కర అనేటువంటిది దీని మొగటం అన్నమాట. భాస్కర శతకర్త మారద వెంకయ్య, గుర్తుంచుకోవాలి. ఇది కూడా ఉత్పలమాల అలాగనే చంపకమాల ఛందస్సుకు సంబంధించినటువంటి విధానంతో కూడినటువంటిది. తొలి తెలుగు దృష్టాంత అలంకారం కలిగినటువంటి శతకం అని కూడా మనం చెప్పుకున్నాం. తెలుగులో దృష్టాంత శతకం లేదా దృష్టాంత అలంకారం కలిగినటువంటి శతకం ఏంటంటే భాస్కర శతకం. సుమతి శతకర్త బద్దెన, మనకి తెలిసినటువంటిది. ఇది తేలికైనటువంటి ప్రశ్న. తరువాత వివిధ కథల సమాహార కావ్యాన్ని ఏమంటారు? కథల సమాహార కావ్యాన్ని ఏమంటారు? గేయంలో కథలు ఉండవు కదా. కావ్యం, కథాకావ్యం పేరులోనే ఉంది. కథల సమాహార కావ్యం, కథాకావ్యం. గుర్తుంచుకోండి, కథల సమాహార కావ్యం, కథాకావ్యం. మనం గతంలో 7వ తరగతిలో మొట్టమొదటి పాఠమేనమాట. చదువు అనేటువంటి పాఠ్యాంశం రచయిత కొరవి గోపరాజు రచించినటువంటి చదువు అనేటువంటి పాఠ్యాంశంలో చెప్పుకున్నాం అనమాట. అది కథాకావ్యం. అనేక కథలు కలిగినటువంటి సింహాసన ద్వాత్రంశిక అని 32 కథలతో కూడినటువంటిది అని చెప్పుకున్నాం కదా. దాని కొండ గుర్తు కూడా చెప్పుకున్నాం. సహజంగా పెద్దలు పిల్లల్ని చదువు కోర్రా అంటారు.
చదువు కోర, చదువు కోర, చదువు కొరవ గోపిరాజు, అట్లా ముద్దు గుర్తు కూడా చెప్పుకున్నాం. అది కథాకావ్యం. సరే, కథాకథనం ఇది కాదు. మనకి తేలిగ్గానే అర్థమవుతుంది పాఠ్యం ఈ యొక్క ప్రశ్న చూడంగానే. కథల సమాహార కావ్యాన్ని కథాకావ్యం అంటారు. తర్వాత ప్రశ్న, శతకం లక్షణాలు. శతకం లక్షణాలు ప్రక్రియలకు సంబంధించి అన్నమాట. నేను 17 ప్రక్రియలను వివరించాను, ఒకసారి పరిశీలించండి. శతకం లక్షణాల్లో ఒకటవది 100 కానీ లేదా ఆ పైన కానీ పద్యాలు ఉండటం. 100 లేదా ఆ పైన పద్యాలు ఉంటే సహజంగా 102 పద్యాలు, 100 పైన అనమాట. 106 పద్యాలు, 108 పద్యాలు ఎక్కువగా రాస్తూ ఉంటారు. మరి అది సంఖ్యాబలమో లేకపోతే ఏమో తెలియదు కానీ 100 కానీ ఆ పైన పద్యాలు ఉండటం, మగుటం కలిగి ఉండటం, ఇది శతకం యొక్క నియమం. స్పష్టంగానే అర్థమవుతుంది. క్లుప్తత, గానయోగ్యత. గానయోగ్యత అంటే అది గేయం యొక్క లక్షణం లేదా పద్యం యొక్క లక్షణం, అంటే పద్య ప్రక్రియ యొక్క లక్షణాలు. క్లుప్తత దేని లక్షణం? కథానిక లక్షణం. గుర్తుంచుకోండి, కథానిక ఉంటుంది కదా, క్లుప్తత కథానిక లక్షణం. కథాకథనం నాటకీయత కాదు, ఈ లక్షణాలు కాదు. ఇంకొకటి ఆప్షన్ ఇచ్చాడు, చూద్దాం. జవాబు అయితే ఇది 100 కానీ ఆ పైన పద్యాలు ఉండటం మరియు మగుటం కలిగి ఉండటం, ఇది శతకం యొక్క లక్షణాలు. 4వ ఆప్షన్ కూడా పరిశీలిద్దాం. 4వ ఆప్షన్ వచ్చేసరికి 10 ఆ పైగా పద్యాలు ఉండటం మరియు భావ సరళత, మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అనమాట. 10 ఆ పైగా పద్యాల కాదు, 100 ఆ పైన పద్యాలు. కాబట్టి ఇది కూడా కాదు శతక లక్షణం. తర్వాత ప్రశ్న, ఛందస్సు మాత్రాగణాల నియమం లేకుండా స్వేచ్ఛగా భావయుక్తంగా వాక్యాలతో ఉండేటువంటిది ఏమిటి అని అడిగాడు. ప్రక్రియలే, ఇది కూడా ప్రక్రియలకు సంబంధించి. ఛందస్సు మాత్రాగణాల నియమం లేకుండా, ఇది గమనించండి. ఛందస్సు సహజంగా దేంట్లో మనకి వస్తుంది? పద్యంలో వస్తుంది కదా ఛందస్సు. కానీ మాత్రాగణాలు కూడా అవే, నేను గతంలో చెప్పాను. సహజంగా ఛందస్సు అంటేనేమో గురువు, లఘువు, 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 లఘువు ఎట్లా అంటుంటాం. మాత్రాగణాలంటే గురువు బదులు 2, లఘువు బదులు 1, 1 ఎట్లా లెక్కేసుకుంటాం. ఇది మొత్తం కలిపి 4 మాత్రలు, ఈ 3 లఘువులు 3 మాత్రలు, అట్లా ఉండేది మాత్ర ఛందస్సు అని నేను గతంలో వివరించాను కూడా. కాబట్టి ఛందస్సు మాత్రాగణాల నియమం లేకుండా, అంటే ఛందస్సు మాత్రాగణాలతో సంబంధం లేకుండా స్వేచ్ఛగా భావయుక్తంగా వాక్యాలతో ఉండేది ఏది అన్నాడు. ఖండకావ్యం. ఖండకావ్యం అన్నా పద్యాలే ఉండేది. ఏదో ఒక ఇప్పుడు ఉదాహరణకి పల్లా దుర్గయ్య గారు రచించినటువంటి వర్షం ఉంది, వర్షానికి సంబంధించి కొన్ని పద్యాలు రచించారు ఆయన, కాబట్టి అది ఖండకావ్యం అనమాట, వర్షం అనేటువంటి పాఠ్యాంశం కూడా. కథాకావ్యం, కథ ఉంటుంది, అది కావ్యమే. కావ్యమన్నా పద్యాలే, కావ్యమన్నా పద్యాలే. కాకుంటే కథల రూపంలో ఉండే పద్యాలు. మనకి చదువు అనేటువంటి పాఠ్యాంశం కథాకావ్యం, మనం ఇంతకుముందు ప్రశ్నలో కూడా చెప్పుకున్నాం. కాబట్టి కావ్యం కూడా పద్యమే. పద్యం ఇది పద్యమే. ఇక మిగిలిన చివరి ఆప్షను వచన కవిత. ఈ వచన కవితకి గురువు లఘువులతో పని లేదు, మాత్రా ఛందస్సుతో పని లేదు. స్వేచ్ఛగా చక్కని చిన్న చిన్న పదాలతో, చిన్న చిన్న వాక్యాలతో భావయుక్తంగా రాస్తే అదే వచన కవిత అనమాట. శ్రీశ్రీ అంటాడు కదా, కుక్క పిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ, కాదేది కవిత కనర్హం, అవునవును శిల్పమనర్గం. కాబట్టి చిన్న చిన్న పదాలతో నువ్వు ఏది రాసినా అది కవితే అంటాడు. కాబట్టి వచన కవితకి ఇలాంటి నియమాలు, ఛందస్సు మాత్రాగణాల నియమం లేదు. తరువాత ప్రశ్న, ఉత్తమ పురుష కథనంలో సాగేది అని 4 ఆప్షన్లు ఇచ్చాడు. కథ, గేయం, స్వగతం, జీవిత చరిత్ర. అసలు మనకి పురుషులు ఎన్ననేది తెలియాలి. నేను ఒక చిన్న వీడియో చేసే కేవలం పురుషుల మీద. ఏమని? తానుత్తమ, ఎదుట మధ్యమ, ఎక్కడో ప్రథమ. తానుత్తమ, తన గురించి తాను చెప్పుకుంటే, అంటే నేను, మేము లేదా మనము, ఇలాగ తన గురించి తాను చెప్పుకునేవన్నీ ఉత్తమ పురుషులో ఉండట్టు. ఎదుటి వారి గురించి చెప్పేటువంటి మధ్యమ పురుష అనమాట, అంటే నీవు, మీరు, ఇట్లా మన ఎదుటి ఉన్నటువంటి వారు. ఎక్కడో ఉన్నవారి గురించి చెప్పాడు అనుకోండి, వాళ్ళు లేదా అతను లేదా ఆమె, వాడు, ఇలాంటి పదాలు ఉపయోగిస్తే అది ప్రథమ పురుష. ఏమంటున్నాడు? ఉత్తమ పురుష కథనంలో సాగేటువంటి రచన లేదా ఉత్తమ పురుష కథనంలో సాగేటువంటిది ఏది అంటున్నాడు. కథ, గేయమా, స్వగతమా, జీవిత చరిత్ర.
జీవిత చరిత్ర గతంలో ఎప్పుడో జీవించినటువంటి వాళ్ళ గురించి మనం ఇప్పుడు రాస్తే అంటే వేరొక వ్యక్తుల యొక్క జీవిత విశేషాలను మనం రాయటం. కాబట్టి వాళ్ళెవరో గురించి రాస్తాం కాబట్టి అది ప్రథమ పురుషులో ఉంటుందన్నమాట సహజంగా. ఆత్మకథ అన్నాడు అనుకోండి, మళ్ళీ జీవిత చరిత్ర వేరు, ఆత్మకథ వేరు. ఆత్మకథ అంటే ఏంటి? తన కథను తాను రాసుకోవటం, అది ఉత్తమ పురుషులో ఉంటుంది. ఆత్మకథకు మరి ఒక పేరేమిటి? స్వీయ చరిత్ర. ఇది కూడా ఉత్తమ పురుష కథనంలోనే ఉంటుందన్నమాట. ఇప్పుడు సముద్ర ప్రయాణం అని మనకి ఒక పాఠ్యాంశం ఉంది, రేపు చెప్పబోయే వీడియోలో చెప్తాను, 8వ తరగతిలో. దాంట్లో కవి తాను సముద్ర ప్రయాణం చేస్తూ లండన్ వెళ్ళి చదువుకోవటానికి వెళ్ళేటప్పుడు తాను తన యొక్క అనుభవాలన్నింటినీ కూడా రాసేటువంటిది అనమాట స్వీయ చరిత్ర. అది ఉత్తమ పురుష కథనం. కథ కాదు, గేయం కాదు, స్వగతం. ఇది గుర్తుంచుకోవాలి, చాలా ముఖ్యమైంది. స్వగతం అంటే తన గురించి తాను అనుకోవటం, అంటే తన అనుభూతులను తానే చెప్పడాన్ని స్వగతం అని అంటారు. మనకి ఈ యొక్క పాఠ్యాంశం వచ్చేసరికి స్వగతం అనేటువంటి పాఠ్యాంశం 6వ తరగతిలో చెరువు అనేటువంటి పాఠం ఉంది. చెరువు అనేటువంటి పాఠం, చెరువు తన గురించి తాను చెప్పుకుంటుందన్నమాట. అంటే నేను జనానికి ఎలా ఉపయోగపడతానంటే, నా గట్టు మీద ఇలా నడుస్తారు, నా మీద చెట్లు ఉంటే చల్లటి గాలిని వేస్తాను, నేను అనేక ప్రాణులకు నివాసయోగ్యం, నేను 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 అంటూ తన గురించి తాను చెప్పుకునేటువంటి విధానం. కాబట్టి చెరువు అనేటువంటి ఆ పాఠ్యాంశం కూడా స్వగతానికి చెందిందే. స్వగతం అంటే మనం దాంట్లో 6వ తరగతి పాఠ్యాంశం చెప్పుకునేటప్పుడు కూడా చెప్పుకున్నాం. దీన్నే స్కెచ్ అని కూడా అంటుంటారు. స్కెచ్లు అంటుంటారు అనమాట. స్వగతానికి మరి ఒక పేరుగా చెప్పుకోవచ్చు. కాబట్టి స్వగతం అనేటువంటిది ఉత్తమ పురుష కథనంలో సాగేటువంటి రచనగా గమనించండి. ఒకవేళ స్వగతం కాకుండా ఆప్షన్లో ఆత్మకథని కానీ స్వీయ చరిత్రని కానీ ఇస్తే ఇది అవుతుంది అనమాట. కాబట్టి స్వగతం అన్నా అదే, ఇది. మాకు ఉన్నాయి స్వగతాలని త్రిపురనేని రామస్వామి గారి యొక్క కుమారుడు త్రిపురనేని గోపీచంద్ రాస్తాడనమాట. అది అనేక ప్రాణులు వాటి యొక్క స్వగతాలను తెలియజేస్తాయి. మర్రి చెట్టు కానీ, తుమ్మ చెట్టు కానీ, తెలుగు సాహిత్యం చదివిన వాళ్ళకైతే చక్కగా అర్థమవుతుంది. తర్వాత ప్రశ్న పరిశీలిద్దాం. వ్యవహారిక భాషోద్యమానికి ఆద్యుడిగా పేర్కొనదగినవాడు. వ్యవహారిక భాషోద్యమం అనగానే మొట్టమొదట మనకు గుర్తు రావాల్సిన పేరు గిడుగు వెంకట రామ్మూర్తి గారు. పుట్టినరోజు వచ్చేసరికి ఆగస్టు 29. ఈ ఆగస్టు 29నే తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటాం. కాబట్టి మనకి రెండో ఆప్షన్ కూడా అవసరం లేదు. ఆగస్టు 29 గిడుగు వెంకటరామ్మూర్తి గారి యొక్క పుట్టినరోజు, తెలుగు భాషా దినోత్సవం రోజు. వ్యవహారిక భాషోద్యమానికి పితామహుడు ఆయన. ఈయననే వ్యవహారిక భాష పితామహుడు అని కూడా అంటారు గిడుగు రామ్మూర్తి పంతులు గారిని. కాబట్టి మనకి ఇక రెండో ఆప్షన్ ఏమి సరైనది కాదు. తర్వాత ప్రశ్న. యుద్ధమల్లుని బెజవాడ శాసనంలో ఉన్నటువంటి ఛందస్సు. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. నేను ప్రత్యేకమైన వీడియో దీనికి ఒకటి చేస్తాను. ఏమిటంటే శాసనాలలో గల ఛందస్సుల మీద నేను ఒక ప్రత్యేక వీడియో చేస్తాను. ఇలాంటి ప్రశ్న వచ్చినప్పుడు మాత్రం మనం ఎక్కువగా పొరపాటు చేయడానికి అవకాశం ఉంటుంది. యుద్ధమల్లుని బెజవాడ శాసనంలో ఉన్న ఛందస్సు మధ్యాక్కర ఛందస్సులో ఉండేటువంటిది అనమాట. నేను మరి ఒక వీడియో చేసినప్పుడు అసలు ఆ శాసనాలు ఎన్ని ఉన్నాయి, ఆ శాసనాల్లో ఉపయోగించబడినటువంటి పద్యాలు, ఏ ఛందస్సుకు చెందినటువంటి పద్యాలు ఉపయోగించబడ్డాయి అనేటువంటిది ఒక చిన్న వీడియో చేసినప్పుడు వివరంగా తెలుసుకుందాం. చెంపు పద్ధతి అంటే, ఇది సాధారణమైనటువంటి ప్రశ్నే. చెంపు పద్ధతి అంటే వచనమా, పద్యమా, పద్య గద్యాల, గేయమా? జవాబు పద్య గద్యాలు. తెలుగులో మొత్తం 3 విధానాలు ఉన్నాయి, 3 పద్ధతులు ఉన్నాయి. ఒకటి పద్యం, ఇది ఒక పద్ధతి. రెండవది వచ్చేసరికి గద్యం, దాన్నే మనం వచనం అని కూడా అంటుంటాం, అది రెండవ పద్ధతి. మూడవది వచ్చేసరికి పద్యము మరియు గద్యము రెండు కలగలిసి ఉండేటువంటిది. పద్యము మరియు గద్యము రెండు కలగలిసి ఉండేటువంటి పద్ధతి చెంపు. ఒకటేమో పద్య పద్ధతి, రెండోదేమో గద్య విధానం, మూడోదేమో చెంపు విధానం. చెంపు విధానం అంటే ఈ రెండు కలగలిసి ఉంటే దాన్ని చెంపు విధానం, చెంపు పద్ధతి అంటారు. పద్యం, గద్యం, చెంపు. ఏమన్నాడంటే చెంపు పద్ధతి అంటే ఏమిటని ఇచ్చాడు ఆప్షను, అంతే. మాండలిక భాషా భేదాలను బట్టి
తెలుగు రాష్ట్రాలను 2 తెలుగు రాష్ట్రాలను ఎన్ని మండలాలుగా విభజించారు? ఇది సాధారణ ప్రశ్న. మాండలిక భాషా భేదాలను బట్టి తెలుగు రాష్ట్రాలను ఎన్ని మండలాలుగా విభజించారంటే 4 మండలాలుగా విభజించారు. నేను ఇక్కడ రాస్తాను, ఒకసారి పరిశీలించండి. ఒకసారి ఇక్కడ ఇవ్వటం జరిగింది, గమనించండి. 4 మండలాలు ఏంటి అనేటువంటిది: పూర్వ మండలం, దక్షిణ మండలం, ఉత్తర మండలం, మధ్య మండలం. ఈ 4 మండలాలే 2 తెలుగు రాష్ట్రాలలోని మాండలిక భాషా భేదాలను బట్టి. మండలం అంటే ప్రాంతం అని అర్థం. వివిధ ప్రాంతాల్లో మాట్లాడేటువంటి భాష యొక్క యాస, దాన్ని మాండలికం అంటారు. దాన్ని బట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4 మండలాలుగా విభజించడం జరిగింది. పేర్లు కూడా గుర్తుంచుకోవాలి. అవి ఏ జిల్లాలకు సంబంధించినవో కూడా గుర్తుంచుకోవాలి. పూర్వ మండలం, దక్షిణ, ఉత్తర, మధ్య, ఇవి మండలాలు. మనం దీనికంటే కూడా ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క చిత్రపటాన్ని చూస్తూ ఈ టాపిక్ చదువుకోగలిగితే అస్సలు మర్చిపోం. అది ఒకసారి మీకు అవకాశం ఉంటే ప్రయత్నం చేయండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ చిత్రాన్ని చూస్తూ పూర్వ మండలం, ఈ ఏవేమి మండలాలు అనేది చూసుకుంటే మనకు అర్థమవుతుంది. పూర్వ మండలం వచ్చేసరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒరిస్సా నుంచి ప్రారంభం అన్నమాట. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈ 3 జిల్లాలను, ఇవి కూడా ఉమ్మడి జిల్లాలు, మళ్ళీ జిల్లాలు విభజించిన తర్వాతే కాదు, ఉమ్మడి జిల్లాలు పరిగణలోకి అనమాట. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఈ 3 జిల్లాలలో మాట్లాడేటువంటి మాండలిక విధానం పూర్వ మండలంగా విభజించడం జరిగింది. అలాగనే దక్షిణ మండలం వచ్చేసరికి రాయలసీమలోని 4 జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు, ఈ 6 జిల్లాలను దక్షిణ మండలంగా చెప్పుకోవచ్చు. ఇక ఉత్తర మండలం వచ్చేసరికి తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఉత్తర మండలంగా చెప్పుకోవచ్చు. మధ్య మండలం వచ్చేసరికి కృష్ణా, గుంటూరు మరియు ఉభయ గోదావరిలు, అంటే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఈ రెండింటి కూడా, వాటిని మధ్య మండలంగా చెప్పుకోవచ్చు. గుర్తుంచుకోండి, మండలాల పేర్లు తెలియాలి, మండలాల్లో ఉన్న జిల్లాలు కూడా తెలియాలి, మాండలిక భాషా పదాలు కూడా తెలియాలి. నేను మాండలికాల మీద చాలామంది అడిగారు, నేను మరి ఒక వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. అంటే ఏ మండలాల్లో, ఈ మండలాల్లో ఒక పదాన్ని ఉపయోగించే విధానం ఎలాగుంటుంది, పుంటికూర, గోంగూర, గోగాకు ఇలాగున్నాయి కదా, అవి అలాంటి పదాలను నేను మరి ఒక వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి మాండలిక భాషా భేదాలను బట్టి తెలుగు రాష్ట్రాలు ఎన్ని మండలాలంటే 4 మండలాలు, ఈ 4 అన్నమాట. తర్వాత డైరెక్ట్ ప్రశ్నే, వక్త్రం అను పదానికి అర్థం ముఖం అని అర్థం. వర్చస్సు అంటాం కదా ముఖాన్ని, వక్త్రం అంటే ముఖం అని అర్థం. చాలా దగ్గరగా ఉందనుకుంటాం, వక్త్రం అంటే వస్త్రం అన్నట్లు కాదు, వక్త్రం అంటే ముఖం అని అర్థం. తర్వాత ప్రశ్న పర్యాయ పదాలు కలిగినటువంటి ప్రశ్న. పుండరీకం, వ్యాఘ్రం అనే పర్యాయ పదాలు కలిగిన పదమేంది? తాబేలు, జింక, ఏనుగు, పులి. పుండరీకం పెద్ద పులి మనకు తెలుసు. వ్యాఘ్రం మనకి పులి అనేటువంటి అర్థంలోనే ఉపయోగించబడినటువంటిది. జాతీయాలు అనేటువంటి దానిలో నేను వివరించాను వ్యాఘ్రం. పర్యాయ పదాలు కూడా చేస్తాను, పర్యాయ పదాలు చేయలేదు. పర్యాయ పదాలు నానార్థాలు 2 వేరు వీడియోలు చేస్తాను. ఇది తెలిసినటువంటిదే పులి అనేటువంటిది. ఏనుగంటే గజము, హస్తి, కరి ఇలాంటివి. మనకి జింక, తాబేలు సమయస్ఫూర్తి అనేటువంటి ఒక చిన్న పాఠంలో మనం గతంలో చెప్పుకున్నాం. తాబేలుకేమో మందరకం అని పేరు, జింకకేమో చిత్రాంగ అనేటువంటి పేర్లు, అవి గుర్తుంచుకోండి. సరే, జవాబు వచ్చేసరికి పులి. శార్దూలం అని కూడా అంటారు పులిని. శార్దూలం అన్న పులే, పద్యాల్లో వస్తుందిగా శార్దూల పద్యం అని, కాబట్టి పెద్ద పులి అనమాట శార్దూలం అంటే. జాతీయాల మీద ఒక ప్రశ్న అడిగాడు. కన్నమ్మ కష్టాలు అనేటువంటి జాతీయానికి అర్థం ఏమిటి అని అడిగాడు. కన్నమ్మ కష్టాలు మనకి ఈ పదం ఎక్కడొస్తుందంటే, కన్నమ్మ కష్టాలు జాతీయానికి 6వ తరగతిలో ఒక పాఠం ఉంది. బాలనాగమ్మ అనేటువంటి జానపద కథకు సంబంధించినటువంటి పాఠం. బాలనాగమ్మని వాళ్ళ పినతల్లి కన్నమ్మ కష్టాలకు గురి చేస్తుంది. అంటే కష్టాల మీద కష్టాలు పెట్టడం, అనేక కష్టాలు లేదా కష్టాల మీద కష్టాలు పెట్టడం అనేటువంటి సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. కన్నమ్మ కష్టాలు సుఖంలో బాధలు అనుభవించడం కాదు, సుఖాల మీద సుఖాలు అనుభవించడం కాదు, బాధలో సౌఖ్యం అనుభవించడం కాదు. కష్టాల మీద కష్టాలు పెడితే అష్ట కష్టాలు అంటుంటాం కదా, అనేక కష్టాలు అని అర్థం. కాబట్టి కన్నమ్మ కష్టాలు అంటే అనేక కష్టాలు, కష్టాల మీద కష్టాలు పెట్టడం అని అర్థంలో మనం చెప్పుకోవచ్చు దాన్ని. తర్వాత ప్రశ్న,
క్రింది వాటిలో మహాప్రాణాక్షరం పదం ఏమిటి? మహాప్రాణాక్షర పదం. మహాప్రాణాక్షరాలని తెలుసు కదా, ఒత్తు అక్షరాలు అన్నమాట. మహాప్రాణాక్షర పదాలు ద్విత్వ మరియు ఏది రెండవ మరియు నాలుగవ వర్గానికి చెందిన అక్షరాలు అన్నమాట. వర్ణమాల అనేటువంటి దానిలో మనం చెప్పుకున్నాం ఒత్తు అక్షరాలకు సంబంధించి ఏది మహాప్రాణాక్షరాలు అల్ప ప్రాణాక్షరాలని. ఇందులో ఒత్తు అక్షరం లేదు. సుఖం ఇదిగోండి, ఇది మహాప్రాణాక్షరం కాబట్టి జవాబు ఇది. ఆనందంలో ఒత్తు అక్షరం లేదు, కలంలో లేదనమాట. రెండవ మరియు నాలుగవ వర్గాక్షరాలను మహాప్రాణాక్షరాలుగా చెప్పుకుంటాం. సీతమ్మ సంధి ఏమిటి అన్నాడు. సీతమ్మ విడదీసుకుందాం. సీత ప్లస్ అమ్మ, అసలు ఇది పదమే తెలుగు పదం. సీత ప్లస్ అమ్మ. గుణసంధి కాదు. గుణసంధి రావాలంటే పదానికి ఏ ఓ అర్ అనేటువంటివి కలిపినప్పుడు రావాలన్నమాట. సూర్య ప్లస్ ఉదయం సూర్యోదయం, సూర్యో ఓ రావాలి. నరా ప్లస్ ఇంద్ర నరే, అట్లా అన్న. మహా ప్లస్ అర్షి మహర్, కాబట్టి గుణసంధి కాదు. సవర్ణ దీర్ఘ సంధి అంటే దీర్ఘం రావాలి. విద్యా ప్లస్ నాథుడు విద్యానాథుడు, అట్లా. కాబట్టి ఉత్వ సంధి రావాలంటే ఇక్కడ ఊ ఉండాలి పూర్వస్వరంగా, కాబట్టి ఉత్వ సంధి కాదు. ఇక సీత ప్లస్ అమ్మ, అత్తున ఖర్చు పరం అయితే సంధి, కాబట్టి ఇది అత్వ సంధి. చివరి ప్రశ్న. ఒక పనిని చేయవద్దు అనే అర్థాన్ని సూచించే వాక్యం ఏంది? వద్దు అనే అర్థంలో నిషేధం. మీరు ఆటలు ఆడవద్దు, మీరు ఎక్కువసేపు టీవీ చూడవద్దు, అల్లరి చెయ్యవద్దు. వద్దు అనేది వచ్చే నిషేధార్థక వాక్యం, కాబట్టి జవాబు ఇదే. సామర్థ్యం ఏమిటి? గలడు లేదా కలది అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి. వాడు చెట్టు గబగబా ఎక్కగలడు, కంప్యూటర్ వేగంగా నొక్కగలడు, ఆమె వంట రుచిగా చేయగలదు. కాబట్టి ఇలాంటి కలదు గలదు అనేటువంటి వచ్చే సామర్థ్యార్థకాలు. అనుమత్యార్థక వాక్యంలో ఏమొస్తుంది? వచ్చు అనేటువంటి ధాతు వస్తుంది అనమాట. మీరు లోపలికి రావచ్చు, మీరు ఇంటికి వెళ్ళవచ్చు, ఇలాగొచ్చేటువంటిది అనుమత్యార్థక వాక్యం. వర్షం కురవచ్చు అంటే మళ్ళీ అది అనుమతి రాదు, గుర్తుంచుకోండి. అన్ని సందర్భాల్లో రాదు, అది గమనించుకోండి. ప్రార్థనార్థక వాక్యం అయితే ఇంగ్లీష్లో ప్లీజ్ అంటాం కదా, దయచేసి, ఇది అభ్యర్థించడం అనమాట ప్రార్థనార్థక వాక్యం. అవి కొన్ని చిన్న చిన్న కొండ గుర్తులు తెలుసుకుంటే మనకు వాక్యాల్లో అనేటువంటి దాంట్లో మార్పు పోకుండా ఉంటుంది. దరిదాపుగా వ్యాకరణ అంశాలకు సంబంధించి అన్ని టాపిక్లకి, ప్రతి టాపిక్కి నేను వీడియో చేశాను. మరియు దానికి సంబంధించినటువంటి పూర్వ ప్రశ్నలను కూడా కొన్నింటిని ఉదాహరణగా పేర్కొనడం జరిగింది. వాటిని తెలంగాణకి ఆంధ్రాకి ప్రత్యేక ప్లేలిస్టులో ఉంచాను, వాటిని గమనించండి. దీని తర్వాత 8వ తరగతికి సంబంధించినటువంటి తెలంగాణ పాఠ్యపుస్తకానికి సంబంధించిన వీడియో చేస్తాను. దాని తర్వాత పద్యాలకు సంబంధించి, అంటే వృత్తాలు అందరికీ తెలిసినవే, జాతులు ఉపజాతులకు సంబంధించి ఒక వీడియో చేస్తాను. ఆ తర్వాత ప్రీవియస్ ప్రశ్నలు అడిగినటువంటి ఒక 40 ప్రశ్నలను, ఛందస్సుకు సంబంధించిన వీడియోలను కూడా నేను తదుపరి వెంటనే చేయడానికి ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.